హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డే 14th మనం 21 డేస్ యోగా ప్రాక్టీస్లో మరి 21 డేస్లో వెయిట్ రెడ్యూస్ ఎలా అవుతుంది? 21 డేస్ వెయిట్ రెడ్యూస్ అన్నారు. మేము 21 డేస్ మిమ్మల్ని ఫాలో అయ్యాము, మేమేం వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు అని చాలామంది అంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 21 డేస్ మనం చేసినంత మాత్రాన వెయిట్ ఒక్కసారిగా తగ్గిపోము. ఈ 21 డేస్ ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇంకొక 21 డేస్ ఇంకొక 21 డేస్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటూ 3 to 6 months వరకు చేస్తే మీ వెయిట్ లాస్లో మీకు వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం కనిపిస్తుంది. మీరు అది ఇంటర్వెల్స్లో కూడా మనం 21 డేస్ కంప్లీట్ చేసాం కదా, ఒక 2 days 3 days లేదంటే 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 21 డేస్ ఇట్లా ఇది చేసుకొని కంప్లీట్గా లైఫ్ స్టైల్లో యోగాని ఒక పార్ట్గా చేసుకుంటే కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా కంప్లైంట్ చేయకుండా 3 to 6 months ఈ ఆసనాస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ యూట్యూబ్లో చూస్తున్నాం కదా మేము వెయిట్ లాస్ అవ్వట్లేదు అని కాకుండా మంచి ట్రైనీని అప్రోచ్ అవ్వండి. ట్రైనీ సమక్షంలో చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మనకి చాలా వెబ్సైట్స్ చాలా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీ ట్రైనీని మీరే ఎంచుకొని మంచి ట్రైనర్తో మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా 3 to 6 months వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇది 21 days ప్రోగ్రామ్. ఈ 21 days ప్రోగ్రామ్ని మనం 21 days యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఈరోజు కవితా రెడ్డి గారు ఉన్నారు. 14th డేలో మనకి ఎలాంటి ఆసనాస్ చూపించబోతున్నారో తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. కవిత గారు, ఈరోజు ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు మనం వెయిట్ గెయిన్ అయిన వాళ్ళలో బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా ఉంటారని ఫస్ట్ డే మాట్లాడుకున్నాం. సో బ్యాక్ పెయిన్ వల్ల ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు కదలరు, అట్లనే కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే కూర్చున్న దగ్గర ఎప్పుడైతే కూర్చోవడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. బెడ్ రెస్ట్ అని అంటారు, ఫస్ట్ ఆ బెడ్ రెస్ట్ లోనే గెయిన్ అనేది అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, బ్యాక్ ఏక్ వల్ల గెయిన్ అవుతాము అండ్ గెయిన్ వల్ల కూడా బ్యాక్ ఏక్ సమ్ టైమ్స్ వస్తుంది. ఏది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే, ఏదైనా సరే ఇప్పుడు మనం చేసే బ్యాక్ ఆసనాస్ వల్ల చాలా వరకు రిలాక్సేషన్ వస్తుంది. ఒకవేళ వాళ్ళకి కనుక బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది అనుకోండి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు రిలాక్సేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, ఇది చాలా మంది నా స్టూడెంట్స్ కి కూడా నేను చెప్పాను, చేయించాను. చాలా మంది బ్యాక్ పెయిన్ నుంచి కంప్లీట్ గా రిలీజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఆసనాస్ చేద్దాం బ్యాక్ పెయిన్ కి సంబంధించినవి. పడుకొని చేద్దాం. ఎట్లా చేద్దాం? ఫస్ట్ ఇందులో మనం ఒకటి క్యాట్ అండ్ కౌ చేసాము మొన్న. అవును, అది కూడా చేసుకుంటే ఫస్ట్ చాలా వరకు వాళ్ళకి స్పైన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దానితో పాటు ఇది కూడా చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు చేస్తాను. ఫస్ట్ శవాసనలోకి వెళ్ళాలి. స్ట్రైట్ పడుకున్నా. మనం చేసే ఏ ఆసన కూడా స్టార్ట్ చేసినా ఫస్ట్ రిలాక్స్ అయ్యాక స్టార్ట్ చేయాలి. వెంబడే ఏ ఆసనలోకి కూడా పోస్చర్లోకి డైరెక్ట్ వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే మనం ఎలాంటి స్టేట్ నుంచి అంటే ఎలాంటి స్టేట్లో ఉంటామో తెలియదు కదా. సో బాడీని మైండ్ని రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని రిలాక్స్ అయ్యాక స్టార్ట్ చేయాలి. ఓకే, బ్రీతింగ్ మొత్తం నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. One more time, breathe in, breathe out. Okay, రెండు లెగ్స్ ఫోల్డ్ చేయాలి. ఓకే, హ్యాండ్స్ రెండు సైడ్కి ఓపెన్ చేయాలి. షోల్డర్ లైన్లో ఓపెన్ చేయాలి, రెండు లెగ్స్ ఫోల్డ్ చేసి. ఓకే, ఇన్హేల్ చేస్తూ రెండు లెగ్స్ లిఫ్ట్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఓన్లీ లెగ్స్ మాత్రమే సైడ్కి ట్విస్ట్ చేస్తున్నాం, ఫ్లోర్కి టచ్ చేయొద్దు. ఓకే, ఒక నీ పైన ఇంకొక నీ ఉంచాలి. ఎక్సేల్, ట్విస్ట్ యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, కమ్ టు సెంటర్. ఎక్సేల్ లెఫ్ట్. బ్రీతింగ్తో చేయాలి, మెల్లిగా చేయాలి. ఇన్హేల్, కమ్ టు సెంటర్. ఎక్సేల్ రైట్. Inhale, come to center.
Exhale left. Inhale, come to center. Exhale right. Hold చేద్దాం ఇక్కడ, ఫ్లోర్కి టచ్ చేయొద్దు, హోల్డ్ చేయండి. ఇప్పుడు హెడ్లో లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. హ్యాండ్స్ షోల్డర్ లైన్లో ఓపెన్ చేయండి. మీరు పైకి షోల్డర్ లైన్లో హ్యాండ్స్ పైకి తీసుకోండి. రైట్ హ్యాండ్ కూడా స్ట్రైట్, షోల్డర్కి స్ట్రైట్. ఎస్, ఓకే, ట్విస్ట్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ లోయర్ బ్యాక్. 1 2 పెట్టండి. 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale చేస్తూ ట్విస్ట్ యువర్ లెఫ్ట్ సైడ్. హెడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేయండి, లెగ్స్ లెఫ్ట్ సైడ్. ఫ్లోర్కి టచ్ చేయొద్దు, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale. ఇప్పుడు లెగ్స్ కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ చేయాలి. మీ బాడీకి దగ్గరగా తీసుకోండి లెగ్స్. హెడ్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. లెగ్స్ కంప్లీట్గా సైడ్కి టర్న్ చేయాలి, రైట్ సైడ్. ఇంకా నీస్ మీ బాడీకి దగ్గర తీసుకోండి. ఎస్, లోపల సైడ్ ఇంకొంచెం హోల్డ్ చేయండి. ఇప్పుడు హెడ్ రైట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి మొత్తం. ఎస్, ఇప్పుడు మీకు లోయర్ బ్యాక్లో తెలుస్తుంది కదా. ఎస్, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మీకు ఎక్కడ స్ట్రెచ్ తెలుస్తుందో ఆ ప్లేస్లో ఫోకస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale చేస్తూ లెఫ్ట్ సైడ్. అలాగే లెగ్ పైన లెగ్ ఉంచాలి, హెడ్ రైట్ సైడ్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. రెండు లెగ్స్ రిలీజ్ చేయండి. రెండు లెగ్స్ ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ నీ పైన ఉంచాలి. బ్రీత్ ఇన్. ఇప్పుడు రైట్ ఫుట్ తీసుకొచ్చి ఫ్లోర్కి టచ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ అవుతుంది, రైట్ ఫుట్ మాత్రమే టచ్ అవుతుంది. ఓకే, మళ్ళీ బ్రీత్ ఇన్. ఇప్పుడు రైట్ నీ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ చేయాలి. హెడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. లెగ్ లెఫ్ట్ సైడ్, హెడ్ రైట్ సైడ్. మీకు ఒకవేళ ఈ లెగ్ కనుక ఫ్లోర్కి టచ్ అవ్వలేదనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్ తీసుకొని ఫ్లోర్ సైడ్ పుష్ చేయాలి. రైట్ హ్యాండ్ స్ట్రైట్, రైట్ షోల్డర్ ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా చూసుకోవాలి, హోల్డ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ నీ పైన ఉంచాలి. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ ఫుట్ తీసుకొచ్చి ఫ్లోర్కి టచ్ చేయాలి. ఎస్, మళ్ళీ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. కావాలంటే మీరు రైట్ హ్యాండ్ హెల్ప్ తీసుకోండి, స్లోగా ఫ్లోర్కి టచ్ చేయండి. హెడ్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి, హోల్డ్. 1 రైట్ హ్యాండ్ హెల్ప్ తోటి డౌన్ ప్రెస్ చేయండి. రైట్ హ్యాండ్ హెల్ప్ తోటి లెఫ్ట్ లెగ్ పట్టుకోండి పైన. ప్రెస్ డౌన్ టు ద ఫ్లోర్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయండి. హోల్డ్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. మీకు తెలుస్తుంది కదా లోయర్ బ్యాక్లో. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. ఓకే, సేమ్ ఇలాగే. ఇప్పుడు రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ నీ పైన ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ బయట నుంచి తీసుకోవాలి, రైట్ హ్యాండ్ లోపల నుంచి తీసుకోవాలి, రెండు లెగ్స్ మధ్య నుంచి. ఓకే, నీ పెయిన్ ఉన్న వాళ్ళు లెగ్ మధ్యలో నుంచి ఇలా తీసుకొని ఇంటర్లాక్ చేయాలి. లేని వాళ్ళు ఇలా పైనుంచి తీసుకోవాలి, ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయాలి. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా ప్రెస్ డౌన్ టు ద చెస్ట్కి ప్రెస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ హెడ్ అలాగే ఉంచండి. నార్మల్ బ్రీతింగ్, హోల్డ్, ప్రెస్ డౌన్,
ఎస్ ప్రెస్ ప్రెస్. ఎస్ తీసుకోండి, ఎంత వీలైతే అంత ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రైట్ హిప్లో తెలుస్తుంది స్ట్రెచ్, తెలుస్తుందా? హోల్డ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release your leg. సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పైన ఉంచండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లోపల నుంచి తీసుకోవాలి, రైట్ హ్యాండ్ బయట నుంచి. నీ పైన ఉన్న వాళ్ళు లెగ్ మధ్యలో నుంచి తీసుకోవాలి. నార్మల్ అందరూ ఇలా పెట్టుకోవచ్చు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా ప్రెస్ డౌన్. ప్రెస్ చేయాలి. మీరు ఎంత వీలైతే అంతనే డౌన్ ప్రెస్ చేసుకోండి. ఫోర్స్ఫుల్గా చెస్ట్కి టచ్ చేయాలని ట్రై చేయొద్దు. ఓకే, ఇప్పుడు మీకు లెఫ్ట్ హిప్లో తెలుస్తుందో స్ట్రెచ్ క్లియర్గా? హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. మళ్ళీ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకోండి సైడ్కి. రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ థై పైన ఉంచాలి. బ్రీత్ ఇన్ సెంటర్లో, బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ నీని లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. హెడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేయండి. కావాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్ తీసుకోండి, రైట్ నీ పైన పెట్టి బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, ప్రెస్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. ఇది కంప్లీట్గా హిప్ దగ్గర తెలుస్తుంది, లోవర్ బ్యాక్లో కూడా మీకు తెలుస్తుంది క్లియర్గా. ఎస్. సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ థై పైన ఉంచాలి. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ పట్టుకోండి, ప్రెస్ డౌన్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. పవన్ ముక్తాసన చేసాం కదా మాధురి, దాంట్లో మనం లెగ్స్ పైకి లిఫ్ట్ చేసాము 90 degrees స్ట్రైట్గా. అలా మనం వాల్ సపోర్ట్ తీసుకొని ఒక డేలో 2 minutes నుంచి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా టైం ఇంక్రీజ్ చేస్తూ 15 to 20 minutes ఎవ్రీడే హోల్డ్ చేశారనుకోండి, చాలా వరకు బ్యాక్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, లేకపోతే 2 legs ఇలా ఫోల్డ్ చేసి ఈ గ్యాప్లో ఏదైనా చైర్ ఆర్ ఏమైనా స్టూల్ చిన్నవి ఉంటాయి కదా, అలా సపోర్ట్ తీసుకుంటే మనకి లోయర్ బ్యాక్ మొత్తం ఫ్లోర్కి టచ్ అవుతుంది. ఓకే, బెడ్ మీద కాకుండా కింద పడుకొని చేయాలి. మ్యాట్ ఆర్ లేకపోతే యోగా మ్యాట్ అయినా, లేకపోతే ఇంట్లో నార్మల్ మ్యాట్ ఉంటుంది కదా, అలా చేయాలి. ఓకే, చాలా వరకు రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి బెడ్ అవాయిడ్ చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. ఓకే, అది మెయిన్ అన్నమాట. మనకి బ్యాక్కి సపోర్ట్ లేక మన మజిల్ వీక్ అవుతుంది. మనకి ఫ్లోర్ అయితే స్ట్రాంగ్ బేస్ ఉంటుంది కదా, సో హెల్ప్ అవుతుంది అనమాట బ్యాక్ పెయిన్ తగ్గడానికి. ఇప్పుడు ఫస్ట్ 90 degrees లిఫ్ట్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ స్లోగా 90 degrees లిఫ్ట్ చేయాలి. ఎస్, ఇలా హోల్డ్ చేయాలి. నార్మల్గా మీరు హోల్డ్ చేయగలిగితే 1 minute to 2 minutes హోల్డ్ చేయొచ్చు. ఓకే, మీకు ఇప్పుడు తెలుస్తుందా స్ట్రెచ్? ఎస్, అబ్డామిన్లో కూడా వైబ్రేషన్స్ తెలుస్తుంటాయి. ఓకే, 10 counts అలా హోల్డ్ చేద్దాము. 1, కావాలంటే హ్యాండ్స్ వెనక్కి తీసుకోవచ్చు. 2 3 4 5 6 7 8 9 10. మీరు టోస్ పెడితే మీకు అందుతున్నాయా? అందట్లే. నీస్ బెండ్ చేయండి. ఎస్, టోస్ పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్. ఎస్, ఓకే, స్ట్రైట్. ఇప్పుడు చూడండి, స్ట్రెచ్, కంప్లీట్ స్ట్రెచ్ ఉంది. బ్యాక్కి రిలాక్సేషన్ తెలుస్తుందా మీకు? ఎస్. హోల్డ్ చేయండి 10 counts. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా వెనక్కి బెండ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి హిప్ని. మీరు చేయగలరా? ట్రై చేయండి. హిప్ లిఫ్ట్ చేయాలి. 10 counts చేసాం కదా. ఓకే, స్లోగా కావాలి అంటే నీ బెండ్ చేసి కూడా హోల్డ్ చేయొచ్చు. మీకు బ్యాక్ మొత్తం ఫ్లోర్కి టచ్ అవ్వాలంటే, స్ట్రైట్గా లిఫ్ట్ చేయనప్పుడు స్లోగా స్ట్రైట్ చేయండి.
రిలీజ్ యువర్ లెగ్స్. జస్ట్ శవాసనలో అలాగే ఉండండి. బ్రీతింగ్ మొత్తం నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి లేచి కూర్చోవాలి. అండ్ ఇంకొకటి మాధురి గారు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కపాలభాతి చేస్తారు చాలామంది. చేయొద్దు. కపాలభాతి చేస్తే స్పైన్ పైన ప్రెషర్ పడుతుంది, సో అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవాయిడ్ చేయాలి. సో చూసారు కదా డే 14. ఇప్పుడు బ్యాక్ ఎక్తో ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అయినా లేదు వెయిట్ గెయిన్ వాళ్ళ బ్యాక్ ఎక్ ఇష్యూ వచ్చినా కూడాను ఫస్ట్ ఈ ఆసనాస్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు బ్యాక్ ఎక్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయిన తర్వాత మిగతా ఆసనాస్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు కంప్లీట్గా వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో డే 14 అనేది కంప్లీట్గా బ్యాక్ ఏక్ని రిడక్షన్ చేయడానికి, బ్యాక్ ఏక్ తగ్గించడానికి. సో ఎవరైనా బ్యాక్ ఏక్తో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మాధురి, ఇంకొకటి మనం ఇక్కడ ఓన్లీ 10 కౌంట్సే చేస్తాము. వాళ్ళు హోల్డింగ్ అనేది 20 కౌంట్స్ 30 కౌంట్స్ అలా సెకండ్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే అండ్ సెట్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 20 మనం 15 to 20 minutes ఎపిసోడ్ చేసాం కదా, ఈ 20 minutesని కౌంటింగ్ నంబర్ ఇంక్రీజ్ చేసినా సరే ఇలాగే 10 seconds చేసి ఒక 2 sets 3 sets మార్నింగ్ ఈవినింగ్ అలా చూపించాము. అది ఇప్పుడు 10 కౌంట్ కాకుండా 20 కౌంట్ లేదు 30 కౌంట్ మీరు ఎంత వరకు హోల్డ్ చేయగలరు. కొంచెం పెయిన్ వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి సర్దుకోవటం, వేరే పోస్టర్ లోకి వెళ్ళడం ఇప్పుడు చూపించాం కదా. సో ఆ విధంగా మీరు రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ లో పెయిన్ వస్తుంది మాధురి చేసేటప్పుడు, మనం ఇప్పుడు ప్రెస్ చేసినప్పుడు అందుకనే మనం డైరెక్ట్ గా 30 కౌంట్ చేయమని చెప్పట్లేదు. 10 కౌంట్ 20 కౌంట్ 30 కౌంట్ అది మీ ఎంత వరకు బేర్ చేయగలరు అనే దానిపైన చూసుకొని మెల్లమెల్లగా దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్తే వెయిట్ చాలా వరకు కంప్లీట్ గా మీకు పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.